హెల్త్ ఇన్సూరెన్స్ లో క్రిటికల్ ఇల్నెస్ సూపర్ టాప్అప్ దీని గురించి ఆల్రెడీ మనం కొన్ని విషయాలు కవర్ చేశాము. ఈ డీటెయిల్స్ మరింతగా మనం రిపీటెడ్లీ మన వీడియోస్ లో ఎందుకు పెడుతున్నామంటే ఇవాళ కూడా దాదాపు ఒక 65 నుంచి 70% ఇండియన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా తీసుకోపోవటం జరుగుతుంది. ప్లస్ ఆ సంఘటనలో చాలా వరకు మనుషులు హాస్పిటలైజేషన్ అయినప్పుడు అప్పు తీసుకొని మరి లేకపోతే చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడలేకపోతున్నాము. సో ఫైనాన్షియల్ బర్డన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ మీద మరింత డీటెయిల్ గా వెళ్ళటం చాలా చాలా ముఖ్యం. సో క్రిటికల్ ఇల్నెస్ ఇంకా సూపర్ టాప్అప్ దీంట్లో ఏది బెటర్ అనేది మనం తెలుసుకోవాలి. వన్ బై వన్ తెలుసుకుందాము. సో ఓవరాల్ ఈ పర్టికులర్ వీడియోలో ఇవన్నీ పాయింట్స్ మనం కవర్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో ఈ రెండు ఫీచర్స్ మనం చెప్పుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్, సో క్రిటికల్ ఇల్నెస్ లో చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లంసమ్ పేమెంట్ జరుగుతుంది ఎప్పుడు ఇల్నెస్ డిటెక్ట్ అయినప్పుడు. సో ఆ ఇల్నెస్ డిటెక్ట్ అయిన తర్వాత కంపెనీస్ అనేది ఏంటంటే ఫైనాన్షియల్ బర్డన్స్ మన మీద పడకుండా పాలసీ తీసుకుంటే ట్రీట్మెంట్ కి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వటం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనం క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్ లో రేంజ్ ఫ్రమ్ 10 to 40 మేజర్ ఇల్నెస్ కవర్ చేసే దాంట్లో మనం చూస్తాము. కామన్ గా మనం చూసుకుంటున్నాము జనరల్ గా. సో కొన్ని క్రిటికల్ ఇల్నెస్ మోర్ దెన్ 40 కూడా ఇస్తారు. బట్ ఆన్ అన్ యావరేజ్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్ గురించి మనం మాట్లాడుతుంటే ఈ రేంజ్ లో కవరేజ్ ఇస్తారు. సో లిస్ట్ అనేది సింపుల్ గా ఇది ఏంటంటే లిస్ట్ ఆఫ్ డిసీజెస్ దేనికి క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ స్పెసిఫై చేస్తారు. సో ప్రొటెక్షన్ బెనిఫిట్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఇన్కమ్ లాసెస్ ని కూడా క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్ అనేది సపోర్ట్ చేసింది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే క్రానిక్ డిసీజెస్ కింద చాలా మంది ఆ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేరు. సో అలాంటి సిచ్యువేషన్ లో క్రిటికల్ ఇల్నెస్ మనకి చాలా సపోర్టివ్ గా ఉంటది. సో ఆ లిస్ట్ ఆఫ్ ఇల్నెస్ డిటెక్ట్ అయితే కంపెనీ డబ్బు ఇచ్చింది. సూపర్ టాప్అప్, సో సూపర్ టాప్అప్ పాలసీ విశేషం ఏంటి? సో దీని గురించి ఆల్రెడీ మనం కొన్ని విషయాలు మనం ఆల్రెడీ టచ్ చేసాము. సో సూపర్ టాప్అప్ పాలసీస్ అనేది ఏంటంటే ఫస్ట్ బేస్ పాలసీస్ కన్నా ఎక్కువగా క్లెయిమ్ అమౌంట్ దాటితే సూపర్ టాప్అప్ పాలసీస్ తోటి మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. సో బేస్ 5 ఉంటే 5 కన్నా ఎక్కువగా బిల్ వస్తే సూపర్ టాప్అప్ పాలసీస్ ని మనం యూటిలైజ్ చేసేసుకుంటాము. సో హయ్యర్ మెడికల్ కాస్ట్ ని హ్యాండిల్ చేయాల్సిన పాలసీ సూపర్ టాప్అప్ ప్లస్ కంప్లీట్లీ ఫ్యామిలీ కి ప్రొటెక్షన్ అనేది మనం ఇవ్వచ్చు అండర్ సూపర్ టాప్అప్. సో ఇక్కడ క్లియర్ గా డిఫరెన్స్ మనకి ఇక్కడ రేంజ్ ఆఫ్ ఇల్నెస్. సో సింపుల్ గా పాయింట్ అనేది ఏంటంటే నేను పలానా డిసీజెస్ కి ఇస్తాను, పలానా డిసీజెస్ కి ఇవ్వను, అలాంటిది కాకుండా కంప్లీట్ హెల్త్ ఆస్పెక్ట్స్ మీద ఏ డిసీజ్ వచ్చినా కూడా కంపెనీ ఆ ఇల్నెస్ కి అమౌంట్ ఇచ్చింది. సో ఇది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి యాజ్ సూపర్ టాప్అప్ పాలసీస్. సో డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్స్ విషయం మీద క్రిటికల్ ఇల్నెస్ అనేది అమౌంట్ లంసమ్ ఇచ్చిద్ది డిసీజ్ డయాగ్నోస్ అయినప్పుడు, అది కూడా ఆ డిసీజ్ అనేది లిస్టెడ్ లో డిసీజెస్ లోనే ఉండాలి. మెయిన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కి ఇండిపెండెంట్ గా మనకు ఉంటుంది. సో సింపుల్ గా క్రిటికల్ ఇల్నెస్ విషయం మనం మాట్లాడుకుంటే ఇక్కడ 10 lakhs తీసుకున్నామా, 25 lakhs కి తీసుకున్నామా. సో 25 lakhs కి పాలసీ తీసుకుంటే ఒకవేళ డిసీజ్ డిటెక్ట్ అయినప్పుడు కంపెనీ ఆ 25 lakhs ఇచ్చేసి ఆ పాలసీ క్లోజ్ చేసేసింది. సో దేర్ ఆఫ్టర్ ఈ కంపెనీ కాదు ఏ కంపెనీ మనకి క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది ఇవ్వదు. ఇది క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ సూపర్ టాప్అప్ డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ క్లియర్ గా మనం డిడక్టిబిలిటీ ఆస్పెక్ట్స్ క్రాస్ చేయనప్పుడు ప్రతి మెడికల్ బిల్ అనేది సూపర్ టాప్అప్ పాలసీ కవర్ చేసింది. సో ఇక్కడ 25 lakhs 10 lakhs అనేది కాదు, హాస్పిటల్ బిల్ ఎంత అయితే అంత అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. సో డిడక్టిబిలిటీ అంటే బేస్ పాలసీ అమౌంట్ మనం డిడక్టిబిలిటీ కింద సూపర్ టాప్అప్ లో పెట్టుకుంటాము. సో ఫస్ట్ 5 lakhs నేను బేస్ లో వెళ్తాను, ఆ తర్వాత 20 లక్షలు నేను సూపర్ టాప్అప్ పాలసీకి నేను ఇవ్వటం జరుగుతుంది. సో ఇది 20 lakhs ఇచ్చినా కూడా కంపెనీ ఆ పర్టికులర్ పాలసీ అనేది స్టిల్ రన్నింగ్. సో ఇక్కడ చాలా చాలా మేజర్ ఐడియా మనకు తెలుసుకోవాలి. సో పాలసీలో డిఫరెన్స్ అనేది ఏంటంటే
స్ట్రక్చర్ లో మనం చెప్పుకోవచ్చు, ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పాలసీ ట్రిగర్ అవుతుంది మనం తెలుసుకోవచ్చు. ప్లస్ వేరియస్ ప్రాబ్లమ్స్ కి మనం ఈ పాలసీస్ ని యూటిలైజ్ చేసుకుంటాము. సో చాలా ఇంపార్టెంట్ విషయం, మనం ఏమి కవరేజ్ తీసుకుంటున్నాము, ఎటువంటి బెనిఫిట్స్ మనకు వస్తాయి హెల్త్ ఇన్సూరెన్స్ లో, మనం అంతా డీపర్ గా మనం వెళ్ళాలి. సో క్రిటికల్ ఇల్నెస్ విషయం మీద మనం చెప్పుకున్నాం కదా. సో మేజర్ క్రానిక్ డిసీజెస్ కవర్ అవుతుంది. సో క్రానిక్ డిసీజెస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అన్ని కవర్ అవటం జరుగుతుంది. లంసమ్ పే అవుట్, సో ఆ లంసమ్ పే అవుట్ కూడా మనకి ఆ డిసీజ్ డయాగ్నోస్ అయిన ఒక 30 రోజుల తర్వాత ఆమెను యావరేజ్ గా ఇవ్వటం జరుగుతుంది. సో సర్వైవల్ క్రైటీరియా బేసిస్ మీద మనకి చూస్తాము. సో ఓవరాల్ గా ఈ సమ్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 20 లక్షల పాలసీ ఉంటే 20 లక్షలు పూర్తిగా అమౌంట్ ఇచ్చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దానికన్నా తక్కువ అవుతుందా దానికన్నా ఎక్కువ అవుతుందా అనేది లెక్కేసుకోకుండా టోటల్ అమౌంట్ కన్సర్న్ పర్సన్ కి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఆ టోటల్ అమౌంట్ వచ్చినప్పుడు పర్సన్ అనేది ట్రీట్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ రిహాబిలిటేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ట్రావెల్ ఆర్ లాస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్. సో లంసమ్ అమౌంట్ అనేది ఇచ్చేసిన తర్వాత మనం దాన్ని దేనికోసం యూటిలైజ్ చేసుకుంటాము అనేది మన రిక్వైర్మెంట్. సో రేంజ్ మనకేంటంటే బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్, మన ఆలోచన ఏంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సూపర్ టాప్అప్ ఎప్పుడు మనకి అప్లికేబుల్ అవుతుంది, సో ఇక్కడ రీఎంబర్స్మెంట్ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో డిడక్టిబిలిటీ క్లాస్ బేస్ కవరేజ్ కన్నా ఎక్కువగా బిల్ వస్తే నేను సూపర్ టాప్అప్ కవర్ చేసేస్తున్నాను. ఈ సూపర్ టాప్అప్ అనేది స్పెసిఫిక్ ఇల్నెస్ కాకుండా మనం నార్మల్ బేస్ కవరేజ్ కింద రూమ్ చార్జెస్ చెప్పుకుంటాము, డాక్టర్ ఫీజ్ చెప్పుకుంటాము, మెడికల్ ఇన్వెస్టిగేషన్, ప్రీ పోస్ట్ హాస్పిటలైజేషన్ కాస్ట్. సో నార్మల్ బేస్ పాలసీలో మనం ఏమేమి కవర్ చేసుకుంటున్నామో ప్రతిదీ సూపర్ టాప్అప్ పాలసీలో కూడా ఉంటుంది. సో ఇక్కడ లంసమ్ అమౌంట్ ఇవ్వటం అనేది జరగదు. ఆ కవరేజ్ మనకి ఏంటంటే దాటినప్పుడు మనం బేస్ కవరేజ్ దాటిన తర్వాత మనం సూపర్ టాప్అప్ బెనిఫిట్స్ మనం పొందుతాము. సో ఇది హై కాస్ట్ కి మనం ప్రొటెక్ట్ చేసేసుకుంటాము. సో ఇది ఒకసారి క్లెయిమ్ తీసేసుకున్నాము, ఆ తర్వాత కంపెనీ ఆ పర్టికులర్ పాలసీ డిస్కంటిన్యూ చేసిద్ది అనేది సూపర్ టాప్అప్ ప్లాన్స్ లో జరగదు. సో ఇక్కడ మనం క్లెయిమ్ విషయం మీద మనం వెళ్తుంటే క్రిటికల్ ఇల్నెస్ పాలసీ తీసుకున్నప్పుడు డయాగ్నోస్ కన్ఫర్మేషన్ చూసుకోవాలి, సర్వైవల్ పీరియడ్ మనం తెలుసుకోవాలి, ప్లస్ సబ్మిషన్ అనేది మనం చేయాల్సి వచ్చింది డాక్యుమెంట్స్ తో సహా లంసమ్ పే అవుట్ పొందటానికి. సో ఆ లంసమ్ పొందటానికి కన్నా ముందు మనం అప్ఫ్రంట్ ట్రీట్మెంట్ కాస్ట్ మనం పే చేసుకోవాలి మన జేబు నుంచి. ఆ తర్వాత మనకి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకి అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అప్ఫ్రంట్ మనం పే చేసిన తర్వాత రియంబర్స్మెంట్ అనేది మనకి క్రిటికల్ ఇల్నెస్ లో వచ్చింది. అదే మనం సూపర్ టాప్అప్ విషయం మీద మనం క్లెయిమ్స్ కి మనం వెళ్తుంటే బిల్స్ చాలా డీటెయిల్డ్ గా చెక్ చేసుకుంటారు. ఎందుకు చెక్ చేసుకుంటారంటే మనం ఇచ్చిన డిడక్టిబిలిటీ కింద మనం చూసుకుంటుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 95 lakhs పాలసీ తీసుకున్నాము. సో 95 lakhs లో ముందుగా ఏం చూస్తారంటే 5 లక్షలు ఆల్రెడీ నువ్వు యూజ్ చేసేసుకున్నావా, మొదటి 5 లక్షలు నువ్వు యూజ్ చేసుకుంటే ఆ తర్వాత బిల్లో ఉన్న 95 లక్షలు నేను మీకు కవరేజ్ ఇస్తా. సో డిడక్టిబిలిటీ ఎంత, 5 లక్షలు. సో ఇది వెరిఫై చేసుకుంటారు. సో ఇది క్లియర్ గా క్లెయిమ్ మేనేజ్మెంట్ చేసే దాంట్లో మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఈ ఫీచర్స్ తెలిసిన తర్వాత మనం ఇండివిజువలీగా మనం ఏ ప్రొడక్ట్ తీసుకోవాలి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటుంటే క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఒక సెట్ ఆఫ్ డిసీజెస్ రన్ అవుతున్నాయి. సో కొంతమంది చెప్తారంటే మా ఫ్యామిలీలో చాలా మందికి డయాబెటిక్ ఉంది, చాలా మంది క్యాన్సర్ ఉంది. సో ఇలాంటి హెల్త్ హిస్టరీ ఉండేవాళ్ళు క్రిటికల్ ఇల్నెస్ తీసుకోవటం ఇంపార్టెంట్. రెండోది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ బిజినెస్ ఓనర్స్, సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఈ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ లంసమ్ బెనిఫిట్ పొందాలి బేస్డ్ ఆన్ బేసికలీ ఎక్స్పెన్సెస్ ఫర్ ట్రీట్మెంట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. తక్కువ వయసు ఉన్న వాళ్ళు ప్రీమియం తగ్గిద్ది, కవరేజ్ మనకి వచ్చింది క్రిటికల్ ఇల్నెస్ లో. సో రిస్క్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటానికి క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది తీసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ ఎవరెవరికి ఉంటే వాళ్ళు క్రిటికల్ ఇల్నెస్ కి వెళ్ళొచ్చు. అడిషనల్ సపోర్ట్, సూపర్ టాప్అప్ పాలసీ ఎవరు తీసుకుండాలి,
ఫస్ట్ మనం పాలసీ హోల్డర్స్ ఆల్రెడీ బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అది దాటిన తర్వాత మాకు అడిషనల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కి నా కవరేజ్ కావాలి అనే వాళ్ళు చూసుకోవచ్చు. ఫ్యామిలీలో హయ్యర్ ఎల్డర్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఫ్రీక్వెంట్ హాస్పిటలైజేషన్ ఆర్ క్రానిక్ డిసీజెస్ కోసం ట్రీట్మెంట్ అవసరం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్. సో ఆల్రెడీ ముందు నుంచే ఒక పర్సన్ కి బేసికలీ పాలసీలో ఉంటే, సో ఎల్డర్లీ పర్సన్ కి అలాంటి సిచ్యువేషన్ లో క్రానిక్ డిసీజెస్ అని అంటాము, ఆ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ బెనిఫిట్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. హయ్యర్ ఇన్కమ్ ఇండివిజువల్స్, సో హయ్యర్ ఇన్కమ్ ఇండివిజువల్స్ కి ఎక్కువగా చూసేది ఏంటంటే మొదటి 3 లక్షలు 5 లక్షలు నేను పే చేసుకుంటా, అది దాటిన తర్వాత నా దగ్గర ఉండదు. సో కాంప్రిహెన్సివ్ బెనిఫిట్ పొందాలి బేస్ పాలసీ నుంచి కూడా, ప్లస్ హయ్యర్ కవరేజ్ కోసం కూడా. సో అలాంటి వాళ్ళు సూపర్ టాప్అప్ తీసుకునే అవకాశం ఉంది, మంచిది మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని కేసెస్ మనం అర్థం చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్ లో మనం క్రిటికల్ ఇల్నెస్ తీసుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్ లో సూపర్ టాప్అప్ పాలసీ తీసుకోవాలి, అది మనం ఫైనాన్షియల్ నెసెసిటీస్, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ప్లస్ హెల్త్ హిస్టరీ కంప్లీట్లీ మనం చెక్ చేసుకొని ఆ ప్రకారంగా మనం పాలసీస్ తీసుకోవాలి. సో ఓవరాల్ గా కాస్ట్ కంపారిజన్ ఇంకా వాల్యూ అసెస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే క్రిటికల్ ఇల్నెస్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనం చూసుకుంటే ఇది హై కాస్ట్ మనం చెప్పుకోవచ్చు. అదే మనం సూపర్ టాప్అప్ ప్రీమియమ్స్ చూసుకుంటే యాజ్ కంపేర్ టు క్రిటికల్ ఇల్నెస్ ఇది తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ గా ప్రైస్ ప్లస్ హయ్యర్ కవరేజ్ కి మనం వెళ్తుంటే డెఫినెట్లీ సూపర్ టాప్అప్ ప్రీమియమ్స్ మనకి చాలా అడ్వైజబుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ వాల్యూ వెల్త్ క్రియేషన్ కి మనం ఫోకస్ చేసుకుంటుంటే డెఫినెట్లీ ఇలాంటి ప్రొడక్ట్స్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ అనేది చాలా క్లియర్ గా ఉంటే మనం క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిషియలా లేకపోతే మనం టాప్అప్ పాలసీస్ తీసుకోవటం మనకు బెటరా అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని ప్రొడక్ట్ తీసుకుంటే మన ఫ్యామిలీ సెక్యూర్ గా ఉంటది అనేది మనం చెప్పుకోవచ్చు. సో రిస్క్ ఆస్పెక్ట్స్ డెఫినెట్లీ ఉంటాయి. క్రిటికల్ ఇల్నెస్ అనేది ఎందుకు, ఆల్రెడీ మన హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది, అలాంటి సిచ్యువేషన్ లో మనం ఫర్దర్ గా అదే పేస్ తోటి వర్క్ చేసుకోలేము. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకోవచ్చు. సో క్లియర్ గా మనం ఎటువంటి పాలసీస్ తీసుకున్నా కూడా, అది క్రిటికల్ ఇల్నెస్ అనుకున్నా, అది సూపర్ టాప్అప్ పాలసీ అనుకున్నా కూడా చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి రిస్క్ ఆస్పెక్ట్స్. సో పాలసీ ఎక్స్క్లూజన్స్ మీద ఫోకస్ చేయాలి, సర్వైవల్ కండిషన్స్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేది వల్ల కూడా క్లెయిమ్ సక్సెస్ ఇంకా ఫెయిలియర్ అనేది డిపెండ్ అవుతుంది యాజ్ ఫర్ యాజ్ క్రిటికల్ ఇల్నెస్. అదే సూపర్ టాప్అప్ విషయం మీద మనం చెప్పుకుంటే మనకేంటంటే జనరల్ హెల్త్ రిస్క్ ప్లస్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద మనం చూసుకొని మనం ఈ సూపర్ టాప్అప్ పాలసీస్ అనేది మనకి అఫోర్డబుల్ బేసిస్ మీద మన ఓవరాల్ గా ఒక కాంప్రిహెన్సివ్ బేసిస్ మీద మన కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకోవచ్చు. సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ రికమెండేషన్ డిపెండ్ అవుతుంది, మన రిక్వైర్మెంట్ ఏంది, మన ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ సపోర్ట్ బేస్డ్ ఆన్ ఫ్యామిలీ, ఫైనాన్షియలీ ప్రతిదీ మనం ఆస్పెక్ట్స్ చూసుకొని మన ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని మనం ఈ పాలసీస్ లో ఏ పాలసీ మనకి సూటబుల్ ఉంటది అనే ఆలోచనతోటి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఫ్యాక్టర్స్ ఏం చేసుకోవాలి, సో దాంట్లో డిసిషన్ తీసుకునే ముందు మన పర్సనల్ హెల్త్ ప్లస్ ఫైనాన్షియల్, నేను ఎంత డిపెండెంట్ ఉంటారు నా ఫ్యామిలీ మెంబర్స్ నా మీద అనేది క్లియర్ గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో పాలసీ ఫైనర్ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి, మనం ఏ లొకేషన్ లో ఉంటున్నాము, ఆ లొకేషన్ అనుకూలంగా మెడికల్ కాస్ట్ ఎంత ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకున్న తర్వాత మనం ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని మనం డిసిషన్ తీసుకోవటం చాలా మేలు అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలు మనం క్లియర్ గా అర్థం చేసుకోపోవచ్చు, మనకి పాలసీ టర్మ్స్ కరెక్ట్ గా అర్థం అవ్వకపోవచ్చు, కొన్ని కాంప్లికేషన్స్ మనం అర్థం చేసుకోపోవచ్చు. సో అలాంటి విషయాలు మనకి ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అడ్వైజ్ మనకి బెటర్ గా ఉంటది అనేది మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా. సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ డిపెండ్ అవుతుంది మన రిక్వైర్మెంట్ ప్రకారంగా, మన నీడ్ ప్రకారంగా. సో ప్రతి ప్రొడక్ట్ మన కోసం కాదు, మన కోసమే అనేది మనం అనుకోవద్దు, మన రిక్వైర్మెంట్ బేసిస్ మీద మనం ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏది మనకి యూస్ఫుల్ ఉంటుంది, ఏది యూస్ఫుల్ ఉండదు అనేది మనం ఆలోచనతోటి మనం ముందుకెళ్ళాలి. సో ఇది ఒక క్లియర్ ఐడియా ఫ్రెండ్స్. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్
ప్రొడక్ట్ అనేది వన్ టైం కాదు. ఎందుకంటే మనం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ తీసుకుంటే కొన్ని విషయాలు చాలా క్లియర్గా మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ హిస్టరీ. మీది, మీ ఫ్యామిలీది కంప్లీట్లీ హెల్త్ హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్ మనం చెప్పుకుంటే వెయిటింగ్ పీరియడ్స్. సో ఏ డిసీజెస్ కి వెయిటింగ్ పీరియడ్ మనకి అప్లికేబుల్ అవుతుంది, వెయిటింగ్ పీరియడ్ లో ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఈ రెండు కండిషన్స్ కోసం ఎక్కువ మందికి మనం చెప్పేది ఏంటంటే ఎంత తొందర మీరు తీసుకుంటే అంత మంచిది. మీ ఈ రెండు కండిషన్స్ అనేది ఏంటంటే మీరు క్రాస్ చేసేసుకుంటారు. ప్లస్ మీ దగ్గర ఈ ప్రొడక్ట్ అనేది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ రిస్క్ మీ ఫ్యామిలీ మీద మీరు పెడకుండా మీరు చూసుకుంటారు. సో ఒక క్లియర్ ఐడియా, క్లియర్ ఆబ్జెక్టివ్ ఫ్రెండ్స్ వీడియో చేసే ముందు. తర్వాత ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ని కరెక్ట్ గా మనం మన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ లో ఇంక్లూడ్ చేసుకుంటుంటే అది మన ఫ్యామిలీ రిస్క్ మీద కూడా మనం చాలా క్లియర్ గా మనం ప్లాన్ చేసుకుంటాము. అదేవిధంగా ఫైనాన్షియలీ కూడా మన ఫ్యామిలీ మీద బర్డన్ అవ్వకుండా మనం చూసుకుంటాము. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియో మీకు ఒక అవుట్ లైన్ ఇచ్చుంటాదు. ప్లస్ అవుట్ లైన్ తో పాటు డీటెయిల్డ్ గా మనం ఎందుకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామంటే ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మనకి ఇంపార్టెంట్. మీరు ఏది ప్రొడక్ట్ మీరు తీసుకుంటున్నారు, ఆ ప్రొడక్ట్ వల్ల మీరు ఫైనాన్షియలీ సెక్యూర్ ఉండాలి అనే ఆలోచనతో పర్టికులర్ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.